భగవంతుడితో అనుసంధానం అవడం ఎలా అనేదానికి మీరు కంటిన్యూ అవుతున్న కొద్దీ మీకు టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటారు. కొన్ని టెక్నిక్స్ 2 నిమిషాలు ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ 10 నిమిషాలు ఉంటాయి, కొన్ని 15 నిమిషాలు ఉంటాయి, కొన్ని మీ ఇష్టం. ఊరికే సూచన వదిలేసిన ఆ స్థితిలో ఉన్న మీకు చాలా. సో ఫస్ట్గా ధ్యానం అనేది మీరు నిన్న నేర్చుకున్నారు. సో ఒకే ప్లేస్లో కూర్చోవాలి. మీరు కాళ్ళు పాస్ పెట్టేసుకుని కూర్చోవచ్చు, లేదంటే మీరు ఇప్పుడు చైర్లో కూర్చున్నారు కదా అలా కూర్చోవచ్చు. సో ఇలాగే కూర్చోవాలి, అలాగే కూర్చోవాలని ఏం లేదు. కన్వీనియంట్గా మీకు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లో కూర్చోండి. వీలైతే సేమ్ టైం మీరు పూజ చేసుకున్నాక కావాలంటే అదే ప్లేస్లో కూర్చొని చేసుకోండి, లేదా ఉదయం లేవగానే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుని అక్కడ కూర్చోండి. కూర్చోగానే ముందు మన మనస్సు ఎలా ఉందో గమనించుకోండి. కూర్చోగానే సో 4 గమనించుకుంటాం. మీ మనస్థితి ఎలా ఉంది, మీ శరీర స్థితి ఎలా ఉంది, మీ హృదయంలో మీ ఫీలింగ్స్, మీ హావభావాలు ఎలా ఉన్నాయి, మీ చుట్టూ పరిసరం ఎలా ఉంది, ఈ 4 గమనించుకోండి. సో ధ్యానం ముందు, ధ్యానం తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి ఎలా ఉంది అని తెలుస్తుంది. సో ధ్యానంకి కూర్చోగానే నేను భగవంతుడిని, నాలో ఉన్న భగవంతుడిని అనుభూతి పొందడానికి కూర్చుంటున్నాను కదా. ధ్యానం అంటే ఆయన ఎక్కడ లేరు, నా హృదయంలోనే అంటారు. లలిత సహస్రనామం వింటారు, హృదయతిష్టతే. మనం ఈశ్వర సర్వభూతానం హృదయతిష్టతే అని చెప్పారు. సో అన్నింటిలో ఉన్న భగవంతుడు మన హృదయంలో ఉన్నాయి. సో నా హృదయంలో ఉన్న భగవంతుడిని నేను ఆయనతో అనుభూతి కలగడానికి, ఒక్కడవడానికి కోసం ధ్యానం. సో కూర్చోగానే ఇవన్నీ గమనించుకున్నాక సూచన ఇస్తాను. నా హృదయంలో ఒక దివ్య తేజస్సు లేదా దివ్య జ్యోతి ఉంది. అది నన్ను లోపల నుంచి తన వైపు ఆకర్షించుకుంటుంది. ఆల్రెడీ లోపల ఉన్నారు ఆయన. సో ఆయన తన వైపు ఆకర్షించుకుంటున్నారు. సో ఈ సూచన చాలా ముఖ్యం. వంట చేయడానికి వెళ్తారు, వంట చేయమన్నారు, వాళ్ళు కాకరకాయ కూర చేయమన్నారు, కానీ నేను వెళ్ళి సొరకాయ కూర చేసి వచ్చేసానండి. సో అది ఉపయోగం ఉండదు కదా. సో ఇప్పుడు అంతే, సూచన సరైన సూచన. అందుకే మీకు మా దగ్గర బుక్స్ ఉంటాయి, 50 రూపీస్ 10 రూపీస్ అండ్ మీకు ప్యాంప్లెట్ కూడా ఇచ్చారు. ఆ ప్యాంప్లెట్లో మీకు ఆ సూచన ఆల్రెడీ ఉంటుంది. సో మీకు అది కళ్ళు మూసుకొని చదవడానికి వచ్చేంత వరకు చూసి చదవండి. వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ కంపల్సరీ. నేను నాకు వచ్చి ఒక కొత్త వంట నేర్పిస్తారు, నేను అలా చేయలేదనుకోండి అది ఏదో అవుతుంది. ధ్యానం కూర్చున్నప్పుడు, శుద్ధీకరణ కూర్చున్నా, ఏం చేసినా సూచన కరెక్ట్గా ఉంటుంది. సో నా హృదయంలో దివ్య జ్యోతి ఉంది, అది నన్ను లోపల నుంచి తన వైపుకు ఆకర్షించుకుంటుంది. మనం ఏమి తేజస్సు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దివ్య తేజస్సు ఎలా ఉంటుందో మనకి తెలియదు. మీరు ఇలా కూర్చున్నాక ఆలోచనలు వస్తాయి. మైండ్ పని ఆలోచించడమేనా? సో అది ఆలోచిస్తుంది, దాన్ని మనం ఆపడం లేదు, దాన్ని మనం నియంత్రణ చేస్తాం. కంట్రోల్ చేస్తే అది ఏదో తిరుగుతుంది. సో కంట్రోల్ చేయము, ఆపము, నియంత్రణ. నేను చెప్పే మాటలు వినేలాగా దాన్ని మలుచుకుంటున్నాం. అందుకే దానిపైన దాన్ని చేయండి. సో అయితే నేను ఏం చేయాలి? వాళ్ళు స్టార్ట్ మెడిటేషన్ అంటారు, దట్స్ ఆల్ అంటారు. ఆ మధ్యలో 20 నిమిషాలు 10 నిమిషాలు ఎంతసేపు కూర్చుంటాం, ఏం చేయాలి అంటే ఈ చెప్పిన 4. నా చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి ముందు గమనించుకున్నాను కదా. స్టార్ట్ మెడిటేషన్ అన్నాక నా శరీర స్థితి ఏమవుతుంది, నా మనసులో ఎలా ఉంది, నా ఆలోచన విధానం ఎలా ఉంది. ఓకే, మనం ఒక మూవీ చూసుకున్నట్టు చూస్తామంటే మనం ఏం చేయము, చేసేదంటే ఎదురుగా కూర్చున్న ట్రైనర్ గారు చేస్తారు, గురువు గారు చేస్తారు. మనం ఏం చేయాల్సిన అవసరం. ఒక మూవీ చూస్తున్నట్టుగా ఏం జరుగుతుంది నా లోపల, ఆలోచనలు ఎలా ఉన్నాయి, నాకేమైనా ఐడియాస్ వస్తున్నాయా, నాకేమైనా సొల్యూషన్స్ వస్తున్నాయా, ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లం ఉంది నాకు ఇంట్లో, దానికి ఏమైనా కరెక్ట్ ఐడియా వస్తుందా, ఏం జరుగుతుంది, నా స్థితి ఎలా ఉంది, పోనీ ఆ పరిస్థితుల నుంచి నన్ను బయటకు రమ్మంటున్నారా, క్షమించమంటున్నారా, ఆలోచించమంటున్నారా, ప్రేమించమంటున్నారా. సో ఎలాంటి గుణాలు. సో మైండ్ ఆలోచన విధంగా. సో మైండ్ ఎలా ఉంది, స్థిరంగా ఉందా, స్థిమితంగా ఉందా, శాంతంగా ఉందా, చంచలంగా ఉందా, అలజడిగా ఉందా, మైండ్ ప్రశాంతంగా ఉందా, ప్రేమగా ఉందా, శాంతిగా ఉందా, సమస్థితిలో ఉందా, అసలు శరీరం ఉందా, ఏం స్థితిలో ఉందా, అది హృదయం. సో 3 రకాలు 4 రకాలు గమనించుకుంటాం. సో ధ్యానం పాటు దట్స్ ఆల్ అన్నప్పుడు వెంటనే కళ్ళు తెరడం లేదా చేతులు రుద్దడం చేయకండి. మీరు చేతులు రుద్దుకోగానే